చేసుకుంటా గిరిజనులను చైతన్యపరిచే విధంగా ఆయన తీసుకున్న అహింస పద్ధతులు కానీ బానిసలుగా మారిన మత్తు పదార్థాల నుంచి గిరిజనులని మూఢనమ్మకాల నుంచి జంతువుల నుంచి నేను సేవల నుంచి చదివినప్పుడు ఆ కాలంలోనే ఆ టైంలో అన్ని సంవత్సరాల కింద 17-18వ శతాబ్దంలోనే అంత మంచిగా ఒక దేవుని రూపంలో గిరిజనులకు సేవ చేసిన వ్యక్తి సేవారావు గారు. ఆయన ఈ రోజు కూడా మనం అతన్ని గుర్తు చేసుకొని సేవారావు గారు చేసిన సేవల్ని ఈ రోజు మనం స్మరిస్తున్నామంటే ఎంత గొప్ప వ్యక్తి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మనం శారీరకంగా మన ముందర మనిషి లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు చేసిన సేవ అనేది ఇప్పటికి కూడా అతని పేరు బ్రతికించే ఉంది. ఆయన మనం ఆ దేవుడుగా ఆరాధిస్తున్నాం అంటే ఎంత గొప్ప విషయం మనం అందరం కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి. నిజంగా ఎప్పటికీ ఏ ప్రోగ్రాం చేసినా సరే మనం సేవల ఫోటో పెట్టి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరం కూడా ప్రతి ప్రోగ్రాం విజయాలకు సంబంధించి ఏ ప్రోగ్రాం చేసినా సరే సేవల ఫోటో పెట్టి దండ వేసిన ప్రోగ్రాం చేయాలని చెప్పేసి కూడా అధికారులకు నేను చెప్తున్నా. అదేవిధంగా నిజంగా నేను చెప్తున్నా, మన జనాభా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 65 నియోజకవర్గాలలో 165 నియోజకవర్గాల్లో గెలుపు ఓటర్లు శాసించే విధంగా అంతమంది ఓటర్లు ఉన్నారు, అంత జనాభా ఉన్నది విజయంలో. కానీ మనకు 75 స్వాతంత్రం వచ్చింది, కానీ గిరిజనుల బతుకు చెప్పుకోదగ్గ మామలేదు. నేనే మన నారాయణపూర్ మండలంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అన్ని తండాలలో పోయినా, నాంపల్లి మండలం పోయినా, ఎక్కడ పోయినా కానీ అయ్యో అనే విధంగానే ఉంది. కానీ ఈ పార్టీకి వాళ్ళు సమాజంలో ఎంతో మంది వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ జీవన పద్ధతులు వ్యవహార శైలి కానీ చదువుకొని వ్యాపారం చేసి ఎన్నో వృత్తుల ద్వారా వాళ్ళు పైకి వచ్చిండు. కానీ గిరిజనులు మాత్రం తక్కువ మంది ఉన్నారు. 110 మంది కూడా మనకు ఆర్థికంగా పైకి రాలేదు. కానీ ఇప్పుడు మన సమాజం మన అందరం కూడా కులము మతం అనేది కాదు, పేదరికంలో ఉన్న గిరిజనులను ఆడుకొని వాళ్ళని కూడా ఒక జీవితాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు చదువుకొని వాళ్ళు కూడా వ్యాపారంలో కానీ చదువులో కానీ ఎక్కడైనా సరే గిరిజనులు కూడా తక్కువ లేకుండా వాళ్ళని కూడా మంచిగా పైకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మనలాంటి అందరి వ్యక్తుల మీద ఉన్నది. కాబట్టి సేవాలాల్ గారు చేసిన సేవను మనం గుర్తుపెట్టుకుంటూ, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2018లో ఇక్కడ తండ్రుల అపోహ సమస్య చెప్పేవారు. తండ్రుల గ్రామ పంచాయతీ చేసింది, కానీ గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులు ఇవ్వలేదు, గ్రామ పంచాయతీ బిల్లులు కూడా సరిగ్గా కట్టలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో చాలా మాట్లాడినాను. పంచాయతీలు ఏర్పాటు చేసి చిన్న చిన్న తండాలకు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి ఆ గ్రామంలో ఉన్న సమస్యలకు నిధులు ఇస్తే, రోడ్లు ఇస్తే, లింక్ రోడ్లు ఇస్తే, ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే గ్రామ పంచాయతీ చేసిన లాభం. ఇక్కడ గ్రామ పంచాయతీ నామకేవార్త చేస్తే వచ్చే పైసలు కరెంటు బిల్లు, ట్రాన్స్ఫర్ ఖర్చు దానికి సరిపోతుంది. డెవలప్మెంట్ ఏ సర్పంచ్ కూడా ఎస్టీ గ్రామాల తండ్రిలో సంతోషంగా లేరు, మనకు వచ్చే నిధులు సరిపోకపోయాయి. కానీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించి ఈసారి పెద్ద మెజార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించిండ్రు, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా నేను మీకు అందరికీ మాటిస్తున్నా, ఈ గిరిజన తండాలకు సంబంధించిన గిరిజనులందరికీ కూడా మీ అందరూ తెలుసు, నేను గ్రామంలో వచ్చి తిరిగిన 4 రోజుల దగ్గర పోయి వచ్చిన 3-4 సార్లు ఆ సమస్య నాకు పూర్తిగా ఉన్నది. ఆ సమస్యను మనం నారాయణపూర్ మండలంలో మనం ఈ పేద గిరిజన రైతులకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది, ప్రభుత్వం ఉంది. వెంటనే దాన్ని పరిష్కరిస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బంజారా భవన్ కట్టుకోవాలంటుంది. భవనం కట్టుకున్నా తప్పకుండా గ్రామం మన మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లాలో సగం ఉంది, సగం యాదాద్రి జిల్లాలో అది భవనం ఎలాంటి కానీ మునుగోడు నల్గొండ జిల్లా పేరు మీద జీవో వచ్చింది 2 కోట్ల రూపాయలు. దాన్ని ఇప్పుడు మనం
మున్గోళ్ళ కట్టాలన్నా మరి నారాయణపూర్ కట్టాలన్నా నారాయణపూర్ కట్టాలంటేనేమో మార్చేయాలి జీవో మళ్ళీ అది కూడా చెప్తాం. ఫస్ట్ బంజారా భవనం మరి బంజారాలు కూడా ఎస్టీలు మన నాంపల్లి మండలం కూడా చాలా తండలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మరి మున్గోడు నల్గొండ జిల్లా వచ్చింది కాబట్టి మరి హెడ్ క్వార్టర్ లో కట్టాలి. ఒకవేళ తీవ్ర మార్పించగలమా లేదా మున్గోడు కట్టాలి ఎక్కడ నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కావాల్సి తప్పకుండా ప్లాన్ నిరాశని చూపించి బంజారా భవన్ అదే విధంగా నేను కృషి చేస్తాను అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఎస్టీ గురుకుల పాఠశాల మనకు మున్గోడు శాంక్షన్ అయింది, మున్గోడు కాన్ఫరెన్స్ నల్గొండ జిల్లాకు శాంక్షన్ అయింది. అది నారాయణపూర్ లో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఎక్కువ సందర్భం కాబట్టి సోదరులందరూ కూడా నారాయణపురంలోనే చేంజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా నేను ఇది కూడా అధికారుల దృష్టికి మన సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్ళిపోయి తప్పకుండా చేస్తా. ఏమైనా కానీ భవనాన్ని నడుపుకుంటే సరిపోదు, వాళ్ళ బతుకులు మారాలి. భవనాన్ని నడుపుకుంటే ఎప్పుడో ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం, అది అప్పుడు కేసీఆర్ చేసేవాడు అమ్మని బంజారా భవనానికి లేకపోతే ఇంకో కుటుంబాలు వస్తే ఏ కులానికో భవనం ప్రకటించండి. ఎక్కడ కట్టిండు ప్రకటించడు బంజారా భవనం కట్టండి తలపూడి అనుకుంటాం. 1000 ఎకరాల ఫామ్ హౌస్ మాత్రం కట్టుకో. ఫామ్ హౌస్ కోసం అని చెప్పి కాళేశ్వరం వెళ్ళి తీసుకొచ్చి కొండ పోషమ్మ రిజర్వాయర్ కట్టుకుంటూ రిజర్వాయర్ కాలు వేసి ఆ 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకుంటాం. ఫామ్ హౌస్ మంచి మంచి రోడ్లు వేసుకున్నాం. అదే మన తమిళనాడు ఉన్నాయా? మనం నారాయణపూర్ మండలంలో తమిళనాడులోకి వెళ్ళి మనం బొగ్గు పోవాలి ఆనందం చేయాలి. పెద్ద రోడ్డు చేపిస్తే నారాయణపురం చదువుకున్న అంత ట్రాఫిక్ తిరగకుండా విపరీతంగా మనసులు ఏరియాలో మనం చాలా మంది ఉంటారు. అది డైరెక్ట్ గా రోడ్ వేయాలి. కానీ టీఆర్ఎస్ జమాన్లో మాత్రం వాళ్ళ ఫామ్ హౌస్ లో రోడ్ వేసుకుంటాం. జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ కానీ మన కేంద్రం తండాలకు వెళ్ళి మాత్రం ఎక్కువ రోడ్లు మంచి మంచి రోడ్లు అందుకని దింకలు అవి చాలా డేంజర్ కూడా అవన్నీ రోడ్లు మంచిగా చేసుకోవాలి. నేను అంటున్న సోదరుగా 10 ఏళ్ళు మాటలు చెప్పి భ్రమలు కల్పించి పత్రికా ప్రకటనలు టీవీలలో అడ్వర్టైజ్మెంట్ తప్పితే నిజంగా అభివృద్ధి అనేది గ్రౌండ్ మీద జరగలేదు. ఏ స్కీమ్ పెట్టినా సరే ఆ స్కీమ్ లో అవినీతి తప్పితే అది ప్రాజెక్టు కావచ్చు, ధరణి కావచ్చు, గొడెల పెంపకం కావచ్చు, చేపల పెంపకం కావచ్చు, ఇసుక దందా కావచ్చు, మొత్తం దోపిడిన 10 ఏళ్ళ మొత్తం కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఇది పేదల ప్రభుత్వం, పేదల రాజ్యం వచ్చింది. ఇప్పుడు నిజంగా ఎవరైతే ఈ రోజు మనకు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఎంత బాధాకరమైన పరిస్థితులు అంటే ఇల్లు లేవు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు లేవు, గ్రామాల్లో మౌలిక వసతులు లేవు, పిల్లలు చదివించుకునే పరిస్థితుల్లో ప్రభుత్వ పనులు. మరి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద. తప్పకుండా మీ అందరికి మాటిస్తున్నా మన మున్గోడు నియోజకవర్గంలో గిరిజనులందరికీ కూడా సేవలు చేయాల్సిన సందర్భంగా ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో తప్పకుండా ఒకదాని తర్వాత ఒకదాన్ని డెవలప్మెంట్ చేసుకుని ఈ గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. శాసనసభ్యంగా గెలిపించిన నాకు మా ప్రజాప్రతినిధికి అందరూ వేడిగిన ప్రజాప్రతినిధులు అందరం కలిసికట్టుగా ఒక టీం లాగా పనిచేసి గ్రామాలకు ఎండకాలం వస్తుంది, నీళ్లు లేవు, నీళ్ళ సమస్య వచ్చింది. మరి మొట్టమొదటిగా నీళ్ళ సమస్య పోవాలా వద్దా? ఈ ప్రభుత్వం తప్పకుండా ఏదైతే సమస్యలతో ప్రజలు బాధపడుతుందో ప్రభుత్వం తరఫున వారికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ సేవదారు గారు ఒక మాట దీనిలో సేవదారు చరిత్ర తగినాడు. ఎక్కువ మంది గిరిజనులు అత్తుపానీయాలకు అలవాటు పడితే దానికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేసింది. మన సేవాదారు గారి స్ఫూర్తితో నేను కూడా మన మున్గోడు నియోజకవర్గంలో పరిశ్రమలు చేపించాను. ఇంకా ఆలోచన అందలేము. పొద్దు నుంచి రాత్రి వరకు పొద్దున రాబోతానంటున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు నాశనం అయితే వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తారు, ఆ కుటుంబం అంతా అప్పుడప్పుడు ఆనమైపోతారు. ఇది మంచిది కాదు ఆరోగ్యానికి. ఎప్పుడో కష్టపడ్డప్పుడు ఎప్పుడో ఒకసారి కాదు, లేదంటే మోతాదు వాళ్ళకి ఏం కాదు. కానీ ఉదయం నుంచి రాత్రి వరకు మంచిది కాదు ఈ దాపు అనేది. అందుకనే మొట్టమొదటిగా
మున్గోడు నియోజకవర్గంలోనే బెల్ట్ షాపులు బంద్ చేసినాం. మధ్యలో అరికట్టేందుకు ఎక్కడ పడితే అక్కడ షాపుల కూరగాయల షాపుల కిరాణా స్టోర్ల ఎక్కడ పాన్ షాపుల దొరుకుతుందా కదా. ఇప్పుడు మున్గోడు ఉన్నారు అమ్ముతున్నా మున్గోడు ఇంకా తక్కువైనా లేదా తప్పుడు చేస్తున్నారు చాలా వరకు తక్కువ. కానీ ఇంకా కూడా కృషి చేసి కేవలం వైన్ షాప్ ద్వారానే మనం కొనుక్కునేటట్టు ఈ బెల్ట్ షాప్ బంద్ చేస్తున్నందుకు మీరందరూ కూడా ఉన్న అందరూ ప్రతి ఒక్కరు కూడా సేవాలాల్ గారు ఆశయం అది. నిజంగా సేవాలాల్ గారికి మనం భూతో దండం పెట్టినాం, పూర్ణం వేసినాం, కొబ్బరికాయ కొట్టినాం. అది కాదు సేవాలాల్ గారి ఆశయం. ఆయన ఎప్పుడు నిజమైన నివాళులంటే ఈ మత్తు పానీయాలకు అనిపెట్టి దూరంగా ఉంచి వాటిని కంట్రోల్ చేసినప్పుడే నిజంగా నివాళులు అర్పించాలని చెప్తున్నారు సేవాలాల్ గారు. కాబట్టి నిజంగా ఎవరైతే మనం అనుకుంటామో పూజిస్తామో మన తల్లిదండ్రులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, వాళ్ళు కలవగా భారతదేశం ఉండాలంటే, ప్రజలు సంతోషంగా ఉండాలంటే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేయాలి. ఫోటో పెట్టి దండేసి మన మా డెప్యూటీ చెప్పినట్టు మన గంట తర్వాత మర్చిపోదాం, చికెన్కి వెళ్ళిపోమని మన డైరెక్ట్ ఆ షాప్కి పోదాం. అట్లా ఉండదు. ఏమైనా మన కుటుంబాన్ని పోషించుకోవాలంటే మనం క్రమశిక్షణతో ఉండాలి. మనం మంచిగా ఉండాలి, మన పిల్లలు మన గురించి మంచిగా తయారవుతారు. మనం ఇష్టపడినట్టు చేస్తే వాళ్ళు కూడా ఇష్టపడినట్టు అవుతారు. కాబట్టి ఏదేమైనా గిరిజన సోదరులు అందరికీ చెప్తున్నా ఒక మంచి కార్యక్రమం చాలా మంది వచ్చేసి మరి తక్కువ మంది ఇష్టపడతాయి. జనం పెద్ద ప్రోగ్రాం పెద్ద ప్రోగ్రాం అని చెప్పి కనీసం మహిళలు ఒక్కరు కూడా 2,000 మంది గిరిజనులతో నియోజకవర్గం నుంచి 2,000 మంది పేద గిరిజనులతో చేస్తాం, వాతావరణాలు చేస్తాం. అదే సేవాలాల్ జయంతి రోజే గిరిజనుల సమస్యల మీద మాట్లాడుతూనే ఉంటాం. నిరంతరంగా గిరిజనుల కోసం ఈ నియోజకవర్గంలో ప్రతి గిరిజన కుటుంబాన్ని కూడా ఆడుకునే బాధ్యత నాది. చాలా మంది గిరిజనులు కష్టాల్లో ఉన్నారు, చాలా మంది యువకులు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళు జీవితం నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ సమాజం పట్ల ఒక అవగాహనతో ముందుకు పోయి ముఖ్యంగా ఈ గిరిజన జాతిని బతికించుకొని గిరిజన జాతిని అభివృద్ధి పదంలో తీసుకురావాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా గిరిజనులు కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నారు. అందుకనే ఈసారి మెజారిటీ కూడా నాకు మామూలుగా రాలేదా ఘటనగా. అందుకనే అంటున్నా వారిపై కూడా ఒక విశ్వాసంతో ఉన్న గిరిజనులు కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజు నుంచి మొదలుపెట్టి తప్పకుండా ఏ కార్యక్రమం పెద్ద ఎత్తున భారీ ఎత్తున చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.